బెట్టింగ్ యాప్ల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్లో నమోదైన కేసులో యాప్ల యజమానులను నిందితుల జాబితాలో చేర్చారు. మరోవైపు ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయబోనని యాంకర్ శ్యామల చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని ఇటీవల ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని శ్యామలకు సూచించింది. దీంతో న్యాయవాదితో కలిసి ఆమె పిఎస్ కు వెళ్లి విచారణకు హాజరయ్యారు. శ్యామలను పోలీసులు 3 గంటల పాటు విచారించారు. అనంతరం బయటకు వచ్చిన శ్యామల బెట్టింగ్ యాప్స్ అంశంలో విచారణ సాగుతోందని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తాను స్పందించలేనన్నారు. తనకు చట్టాలపై నమ్మకం ఉందని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు చేయడం తప్పేనని ఆమె చెప్పారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు, విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్ప్రిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా చెప్తున్నాను. మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసుల్లో కీలక పరిణామం జరిగింది. మియాపూర్లో నమోదైన కేసులో భాగంగా యాప్ల యజమానులను పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. ఈ లిస్టులో మొత్తం 19 యాప్ల యజమానులున్నారు. JiggleRummy.com, A23, Yellow 247, ఫెయిర్ ప్లే, G-Twin, VBook, Taj 77, VVBook, Dhanibook 365, Mama 247, Telugu 365, S365, J 365, జెటెక్స్, పరిమ్యాచ్, తాజ్ 777 బుక్, ఆంధ్ర 365 యాప్స్ యజమానులను నిందితుల జాబితాలో చేర్చారు. ఈ మేరకు పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. నిజానికి తెలంగాణలో గేమింగ్ చట్టం 2017ను అనుసరించి ఆన్లైన్ బెట్టింగ్ పై నిషేధం విధించారు. అంటే ఆన్లైన్ లో అక్రమ గేమింగ్ యాప్లతో పాటు బెట్టింగ్ యాప్స్ ను యాక్సెస్ చేసేందుకు అనుమతి లేదు. కానీ సోషల్ మీడియాలో సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, నకిలీ టెస్టిమోనియల్స్ మోసపూరితంగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తుండటంతో ఎంతో మంది దీనికి బానిసలుగా మారారు. అప్పులు చేసి లక్షలు పోగొట్టుకుని ఏడాదిన్నర కాలంలోనే 20 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో IPL సీజన్ ప్రారంభం కావడంతో ఈ మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉంది. దీంతో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి.